థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. మనం ఈరోజు ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికతో పాటు మిగిలిన పత్రికలు వచ్చిన వార్తల మీద స్పందించడానికి, వారి అభిప్రాయాలు అందించడానికి ఈరోజు స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తుంటే బడ్జెట్ నేడైనా ఒకటి వచ్చింది, అలాగే ఇంకొక శీర్షిక కూడా వచ్చింది, కందిపై రాబందులు అని కూడా వచ్చింది. ఇంకొక వార్త, క్రైమ్ వార్త కూడా ఉంది. కరీంనగర్ జిల్లాలోని పసిమొక్కును చిదిమేశారనేది ఒక వార్త వచ్చింది. ఈ వార్త చాలా దిగ్భ్రాంతి కూడా కలిగించింది. అంటే 4 ఏళ్ల వినేశ్రీ అనే అమ్మాయిని ఒక వ్యక్తి, 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి అత్యాచారం చేసి చంపేశారు. దీనికి సంబంధించి స్థానిక ఉన్న మహిళా నేతలు ఏమనుకుంటారో వారి మాటలోనే మనం ప్రత్యక్షంగా తెలుసుకుందాం. విజయ్ చంద్రిక మేడం, మీరు చూడొచ్చు, కరీంనగర్ జిల్లాలోని 4 ఏళ్ల చిన్న అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. ఇలాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? భారతదేశం చాలా సాంప్రదాయమైన దేశం అండి. అది 4 సంవత్సరాల వినయ స్త్రీకి జరిగినటువంటి ఒక అత్యాచారం, 40 సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇది గవర్నమెంట్ యొక్క పరిణామమా, లేదంటే మహిళా సంఘాల అసహాయత అనేది గవర్నమెంట్ స్పందించాలి. అలా శిక్షించకపోతే గనక మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేసి వాళ్ళకి ప్రజల సమక్షంలో ఉరి తీయాలని కోరుకుంటున్నాను. కానీ మీరు చూడొచ్చు, ఇలాంటి మహిళల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన చట్టాలు చేస్తున్నారు. మీకు నిర్భయ తెలుసు, ఢిల్లీలో జరిగిన నిర్భయ చట్టం కూడా చేస్తారు. అయినా సరే ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి, రాష్ట్రంలో జరుగుతున్నాయి, దేశంలో కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి నివారించాలంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఏదైనా ప్రజల సమస్యల్లో ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా ఉరిదీస్తే ఇంకొకసారి ఇట్లాంటి పరిణామాలకు చోటు చేసుకోదని మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అమ్మా, మీరు చెప్పండి, కరీంనగర్ జిల్లాలోని 4 ఏళ్ల చిన్నారిని 30 ఏళ్ల వ్యక్తి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. ఇవి పదే పదే జరుగుతున్నాయి. ఇలాంటి వారిని ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళని శిక్షించాలి. వాళ్ళను ఎప్పుడైనా ఉరిశిక్ష చేయవలసింది ఏమో కోరుతున్నాము. మంచి పద్ధతి కాదు ఇది. ఇట్లా ఒట్టిగా వదిలిపెడితే ఎప్పటికీ ఇట్లా సంటి జరుగుతున్నాయి. ఇట్లా జరగకుండా చూసుకోవాలి. అందు గురించి మేము కోరుకుంటున్నాము. కానీ ఇట్లా సగొంటి 4 ఏళ్ల పాపను ఇట్లా చేసుకోము, దారుణంగా ఇట్లా చంపకము మంచి పద్ధతి కాదు కదా. ఇట్లా పబ్లిక్ పట్టించుకోవాలి, దీనికి సరైన శిక్ష ఇవ్వాలి, అది కోరుకుంటున్నాము మేము. మనకు కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి మహిళల రక్షణ కోసం, పిల్లల రక్షణ కోసం. అయినా సరే కూడా ఇలాంటి వాళ్ళు పదే పదే చేస్తున్నా కూడా వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఘటనలోని అక్కడున్న వెంకటస్వామి, అంటే అత్యాచారం చేసిన వ్యక్తి వెంకటస్వామి మాట 4 ఏళ్ల చిన్నారిని చేశారు. అలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఎలాంటి శిక్ష అంటే అందుకంచి ప్రజలను ఉరి తీయాలి. అట్లాసంటి పాపాలు చేసిన వాళ్ళను ఉంచకూడదు, ఉరి చేయాలి. అట్లాసంటి వాళ్ళను బయట తిరిగితే 4 రోజులు చేస్తున్నారు, మళ్ళీ వేరే వాళ్ళు కూడా అట్లాసంటి పనులే చేస్తున్నారు. చాలా జరుగుతున్నాయి. ఇట్లాసంటివి జరగకుండా చూసుకోవాలి. వాళ్ళను అందులోకించి వెళ్లకుండా చేయాలి, వాళ్ళకు ఉరి శిక్ష చేయాలి, అంతే. అమ్మ, మీరు చెప్పండి, మీరు చూడొచ్చు, కరీంనగర్ జిల్లాలో జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. అలా మీరేమనుకుంటున్నారు? మేము అనుకునేది ఏంటంటే, ఒకరిని కఠినంగా చంపిరనుకో ఇంకొకరు భయపడతారు అట్లా చేయడానికి, అంతే. ఇంకా వాళ్ళకి శిక్ష ఏం లేదు. 4 రోజులు జైలు ఉంచి మళ్ళీ తీసుకొచ్చి పబ్లిక్లో తిరుగుతారు, అయిపోతుంది. గింతే కానీ భయపడతలేరు ఎవరు, ఇంకొకరు కూడా భయపడతలేరు. భయపడేటట్టు అని చంపేస్తే అయిపోతుంది. ఓకే సార్, మీరు చెప్పండి సార్. మీరు చూడొచ్చు, కరీంనగర్ జిల్లాలోని ఘటన, దారుణమైన ఘటన జరిగింది. 4 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశాడు. ఇది పదే పదే జరుగుతున్నాయి. చట్టాలు ఉన్నా ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? మనము పొద్దుగాల లేచి ఒక పేపర్ కానీ ఒక టీవీ ఛానల్ కానీ చూసినట్లయితే ఏం ఘోరం కనపడుతుందో, ఏం స్కీములు కనపడుతుందో పక్కకు పెట్టండి, ఏం ఘోరం కనపడుతుందో అన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి పరిస్థితుల్లో వినయశ్రీ అనే 4 సంవత్సరాల పాపకు ఇటువంటి అన్యాయం, ఇటువంటి ఘోరం, ఆ అమ్మాయి పుట్టన పెట్టుకున్నటువంటి వెంకటస్వామి పరారులో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? పరారులో ఎట్లుంటాడు, ఎక్కడ పోతాడు? గాలించి పట్టుకొని పబ్లిక్లో ఉరి తీసినటువంటి పరిస్థితి ఏర్పడితేనే ఇంకొకడు భయపడతాడు. ఇటువంటి విషయాలకు జోలికెళ్తే ఇక్కడ బహిరంగ ఉరి తీసినరా అని చెప్పేసి రాష్ట్రంలో, దేశంలో చర్చ కావాలి. అటువంటి పరిస్థితి లేకుండా జైలుకు పంపించడం, మళ్ళీ తిరిగి తీసుకురావడం, మళ్ళీ అదే ఘోరాలు చేయడం, అదే నేరాలు చేయడం. ఒకటి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు,
మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు. అంటే మానవత్వం ఉన్నటువంటి వాడు ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కనబడడం లేదు. అందుకే ఇటువంటి సైకోలను మనం ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధులమై ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభుత్వమే అంటే మనం అంటేనే ప్రభుత్వం, పోలీసులు అంటేనే మనం. అందుకే ఎక్కడో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఎక్కడో ఉన్నటువంటి పోలీసులని తయారు చేసినటువంటిది వాళ్ళకు మనం తినే తిండి మీద, తాగే నీరు మీద, కట్టే బట్ట మీద, నడిచే రోడ్డు మీద, ఇప్పుడు మాట్లాడేటటువంటి మైకి మీద, ప్రతి దాని మీద పన్నులు కడితేనే ఈ రాష్ట్ర కేంద్ర బడ్జెట్ అన్న సంగతి ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకరిపైన ఆధారపడద్దు. నీ ఉదయం లేచి మంది కాళ్ళ మీద నడుస్తున్నావా, నీ కాళ్ళ మీద నడుస్తున్నావా? ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మీడియా చూస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలు వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఉదయం లేచి పొద్దున ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఒకటే, మనము మన కాళ్ళ మీద నడుస్తున్నాం. అందుకే మన జ్ఞానం, సొంత జ్ఞానం అనేటటువంటిది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన భావంతో నా శక్తి ఎక్కడ పోయిందనేటటువంటి ఆలోచన చేయాలి. ఈ మొండి ప్రభుత్వాల మీద, ఈ మాయదారి ప్రభుత్వాల మీద, ఈ ప్రతి దాని మీద ఆధారపడి ప్రతి కుటుంబం ఇట్లా కన్నీళ్ల పాలు కావాలన్నా ఆ చిన్న తల్లి సోనియా గాంధీ అవుతుండనో, కలెక్టర్ అవుతుండనో, ఐఏఎస్ ఆఫీసర్ అవుతుండనో, ముఖ్యమంత్రి అవుతుండనో, ఏమైతుండనో, కానీ ఆ నిండు ప్రాణాన్ని పొట్టలు పెట్టుకున్నటువంటి వాడిని ఖచ్చితంగా బహిరంగంగా ఉరి తీయకపోతే మాత్రం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటాయని చెప్పేసి నేను సభాముఖంగా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎన్నో చట్టాలు మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. నిర్భయ చట్టం కూడా చేశారు. అయినా సరే అంటే ప్రజల అవగాహన రావట్లేదా, లేకపోతే ఎందుకు పదే జరుగుతున్నాయి ఇలాంటివి? ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశం యావత్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నిర్భయ చట్టం వచ్చింది ఢిల్లీలో, మొన్న జరిగినటువంటి సంఘటన చూసి ఒక చట్టం ఏర్పాటు చేశారు, నిర్భయ చట్టం. నిర్భయ చట్టం ఏమైంది? అది అమల్లో లేకుండా నిర్భయ చట్టం ఉన్నటువంటి వాళ్ళు కూడా నిర్భయంగా నేరాలు చేస్తా ఉన్నారు. ఇలా మహిళలకు రక్షణ లేదు. బంగారు తెలంగాణలు, బంతిపూల తెలంగాణలు అని అనుకుంటున్నాం, కానీ ఒక్కరి మెడల, ఆడోళ్ళ మెడల ప్రతి ఒక్కరు కొంగులు కప్పుకుంటున్నారు. భర్తలు లేని వాళ్ళు ఈయన కొంగులు కప్పుకొని, నిండా చీర కప్పుకొని, తెల్లబట్ట కప్పుకొని తిరుగుతారు చూడు. ఆ రకంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడేది ఆడోళ్ళ దాంట్లో. ఆడోళ్ళు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. మెడలో నాకు 4 తులాల బంగారం ఉంది, నేను పెళ్లిలో వేసుకొని గర్వంగా చూపించుకుంటా అనేటటువంటి పరిస్థితి కూడా కోల్పోయిండ్రు. అందుకే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత 1,00,000 కోట్ల కోటీశ్వరుని పేద పూరు గుడిసెలో ఉన్నటువంటి పేద ముసలమ్మ ఏ ఒక్కరి ముఖంలో కూడా కళాకాంతి లేకుండా అయిపోయింది. కారణం ఏంది? 1,200 మంది అమరవీరులు, 1,200 అమరవీరుల ఆకాంక్ష ఏమైంది? ఈ దేశంలో, రాష్ట్రంలో 1,200 అమరవీరులు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. ఏ ఒక్క పరిస్థితి లేకుండా పోయింది. నీళ్లు, నియామకాలు పక్కకు పెట్టండి, ఒక్క ఉద్యోగం అని ఉందండి. ఏ ఉద్యోగం లేకపోతే, ఇటువంటి నేరాలు ఘోరాలు చేయకపోతే ఏం చేస్తారండి ప్రజలు? నిజంగా చెప్పాలంటే ఒక్క ఉద్యోగం లేదు. పొద్దుగాల చేసి ఏ వ్యాపారం చేసుకుందామన్నా కానీ ప్రతి ఒక్కళ్ళ కన్నీళ్లే, దుబారణ జరుగుతుంది. ప్రతి ఒక్కతో లంచాలు. ఒక్క ఆఫీస్ మెట్లెక్కండి, ఏ ఒక్కడు ఉట్టికినా ఒక్క చిన్న సర్టిఫికెట్ ఇస్తాడేమో చూడండి. ఒక్క సర్టిఫికెట్ కూడా ఉట్టికియాడు. డబ్బులు, ప్రతి దాంట్లో లంచం అంటే లంచగొండి దేశాలను, లంచగొండి రాష్ట్రాలను ఎన్నుకునేది ఎవరు?